వెల్కమ్ బ్యాక్. ఇక సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే ఈ రోజు 17వ రోజుకైతే చేరుకుంది. ఇక కాసేపట్లో తేతలి నుంచి జగన్ యాత్ర అయితే ప్రారంభమవుతుంది. తనకు రావులపాలెం జొన్నాడ మీదుగా అయితే పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మొరంపుడి జంక్షన్, తోట జంక్షన్, అలాగే చర్చి సెంటర్, దేవీ చౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురం వద్ద రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. కాగా నిన్న శ్రీరామనవమి సందర్భంగా బస్సు యాత్రకైతే బ్రేక్ ఇచ్చారు సీఎం జగన్. రెడ్డిగా ఈ షెడ్యూల్ ఎలా ఉంది, ఏంటి ఈ యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, ఈ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఏంటి డీటెయిల్స్? మమత, ఈ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరికొద్దిసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు వద్ద చేతలి అనే గ్రామం దగ్గర ఆయన బస్ చేశారు. అయితే మొన్న రాత్రి ఆయన అక్కడ బస్ చేయడం జరిగింది. నిన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా నిన్నైతే ఆ యాత్ర అయితే క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. నిన్నంతా కూడా వైసీపీ నేతలకు సంబంధించి, జిల్లాకు సంబంధించి, అదేవిధంగా తూర్పుగోదావరికి సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో అందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నారు. అక్కడ సమావేశం, ఇంటర్నల్ గా సమావేశాలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి మరికొద్దిసేపట్లో ఆయన ఏదైతే తణుకులో బస్ చేశారో ఆ బస్ చేసిన ప్రాంతం నుండి ఆయన పెరవలి సిద్ధాంతం మీదుగా తూర్పుగోదావరి చేరుకుంటారు. తూర్పుగోదావరి రావులపాలెం వెళ్తారు. రావులపాలెం మీదుగా కడియపులంక వద్ద మధ్యాహ్నానికి భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి రాత్రికి రాజానగరంలో వచ్చేస్తారు. అయితే మొత్తం టోటల్ గా 90 కిలోమీటర్లు ఈ రోజు ఆయన ప్రయాణం చేస్తారు. ప్రతి చోట కూడా ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో జంక్షన్స్ వద్ద ఆగి ఆయన రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే గత 2019 ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో ఇటు గత 4 రోజుల బట్టి కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాయకుల్ని పిలిపించుకొని ఏదైతే 2019లో వన్ సైడ్ గా గెలిచినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో మరోసారి కొద్ది రోజుల సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలవాలనే దాని మీద కూడా ఆయన చర్చించినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీకి 2019 సంబంధించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలు, అదేవిధంగా తూర్పుగోదావరిలో ఉన్నటువంటి 19 నియోజకవర్గాలు, మొత్తం 34 సీట్లు అయితే అత్యధికంగా వైసీపీ కైవసం చేస్తుంది. మరోసారి కూడా సీట్లు కైవసం చేసుకునేందుకు బస్ యాత్ర అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గత 4 రోజుల బట్టి కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏమంతా రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.